పాలసముద్రం లాంటి మంచుతెరలు, భానోదయపు తొలి కిరణాల స్పర్శ, పసుపు పచ్చ చీర కట్టిన పుడమి, జలపాతాల హొయలు, ఎత్తైన కొండలు వింటేనే వారెవా అనిపిస్తున్న ఈ రమణీయతను ఆస్వాదిస్తే ఆ మజానే వేరు. అందుకే చిల్లింగ్ క్లైమేట్లో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం పర్యాటకులు పరుగులు తీస్తుంటారు. విదేశాలను తలదన్నే అందాలు స్వదేశీ సొగసుల మధ్య జిందగీ అంటే ఇది అనిపించేలా ఆకర్షిస్తున్న ఆంధ్ర ఊటీ అందాలపై స్పెషల్ ఫోకస్. ప్రకృతి రమణీయతకు పర్యాయ పదం తూర్పు కనుమలు. ఇక్కడ అన్వేషించే ఓపిక ఉండాలే కానీ జాలువారే జలపాతం, గిరిశిఖరం, చెట్లు, చేమలు, వాగులు, వంకలు ఇలా ప్రతిదీ పర్యాటక సోయగమే. అందులోనూ అల్లూరు జిల్లా అందాల గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం ఉండదు. ఎత్తైన కొండలు, పచ్చటి అరణ్యాల మధ్య సాగిపోయే ప్రయాణం కొత్త కొత్త అనుభవాలను, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుంది. అందుకే సీజన్ మారిందంటే పర్యాటకులు రెక్కలు కట్టుకుని మరీ ఇక్కడ వాలిపోతుంటారు. చిల్లింగ్ క్లైమేట్ను మనస్ఫూర్తిగా ఆస్వాదించేందుకు రెట్టించిన ఉత్సాహంతో తరలిరావడం కనిపిస్తుంది. ఈ ఏడాది సీజన్ స్టార్ట్ అవగా పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. సౌత్ ఇండియాస్ బెస్ట్ టూరిజం డెస్టినేషన్ ఆంధ్ర ఊటీ ఒకటి. నవంబర్ నుంచి జనవరి వరకు ఇక్కడ సీజన్. సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తులో వ్యూ పాయింట్ నుంచి మంచు మేఘాలను ఆస్వాదిస్తే మనసు మౌనగీతం పలకాల్సిందే. ఎన్ని దేశాలు తిరిగొచ్చినా ఇక్కడ రమణీయతకు ఫిదా అవ్వాల్సిందే. పర్యాటకమంటేనే అల్లూరు జిల్లా అన్నట్లుగా ఉంటుంది. ఈ సీజన్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ఈ ఏడాది నవంబర్ 2వ వారంలోనే సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దీంతో చలిగాలులు ఎముకలు కొరికేస్తుంటే ఎత్తైన కొండలు ట్రెక్కింగ్ చేసి చెమటలు కక్కేయడం ఓ థ్రిల్ అంటున్నారు టూరిస్టులు. ఈ ప్రయత్నం వెనక కేవలం అడ్వెంచర్ మాత్రమే కాదు, ఇది ప్రకృతి అందాలను కొత్తగా, సరికొత్తగా ఆస్వాదించే ప్రయత్నం. ఈ దిశగా కోవిడ్ తర్వాత విస్తృత ప్రచారంలోకి వచ్చినవే వంజంగి, మాడగడ వ్యూ పాయింట్లు. 0 డిగ్రీల ప్రచారంతో విపరీతమైన క్రేజ్ వచ్చిన లంబసింగి కంటే కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి పెరిగింది. పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండకు ఈ ఏడాది పర్యాటకులు పోటెత్తారు. మంచు దుప్పటి కప్పినట్లుగా ఉన్న ఈ ప్రాంతంలో కొండ మధ్య నుంచి ఉదయించే సూర్యుడిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ ఆపసోపాలు పడుతూ 100 అడుగుల ఎత్తుకు చేరుకుంటున్నారు. ఈ ప్రయత్నం కొంత అలసటతో కూడుకునేది అయినా మేఘాల కొండలపైన వాతావరణాన్ని ఆస్వాదించిన తర్వాత ఆ కష్టాన్ని మర్చిపోతున్నారు. అరకు సమీపంలోని మాడగడ అయితే జనజాతరను తలపిస్తోంది. వీకెండ్లో వ్యూ పాయింట్లు కిటకిటలాడుతున్నాయి. సూర్యుడు మంచి అందమైన ప్రదేశం. మన ఆంధ్ర రాష్ట్రంలో పాడేరులో ఉండడం చాలా అందమైనది. సింగపూర్ కూడా పనిచేయదు మనకి ఇక్కడ, అంత అందంగా ఉన్నది. ఈ ప్రదేశంలో అందరూ వస్తారని మరి కోరుచాను. ఈ మంచు, ఈ పర్వతం చూడడానికి వచ్చేసప్పటికల్లా మా కష్టం అంతా వృధా లేకుండా హ్యాపీగా జరిగింది. ఇక్కడ ప్రయాణం మాకు చాలా బాగా అనిపించింది. ఎంజాయ్నెస్ గా ఉంది. ఈ సూర్యుడు రావడం, ఈ మంచు పర్వతాల్లో చూడడం, ఈ కొండలు, ఈ లొకేషన్ జీవితంలో ఒకసారైనా చూడాలని అనుకుంటున్నాను. ట్రెక్కింగ్ అనేది వంజంగికి చాలా దూరం ఉండొచ్చు, బట్ నేను నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చి ఉన్నాము. సో అక్కడి నుంచి మేము జర్నీ చేసేటప్పుడు చాలా కష్టంగానే వచ్చాము, బట్ ఇక్కడికి వచ్చాక చాలా ఈ వెదర్ చూసి, ఈ క్లైమేట్ చూసి చాలా సాటిస్ఫై అయ్యాము. అనంతగిరి కాఫీ తోటల అరోమా, వలిసె పువ్వుల మురిపెం, చాపరాయి, కొత్తపల్లి జలపాతాల పలకరింపు, ఘాట్ రోడ్ల ప్రయాణం, ఎటు చూసినా ఇదే వాతావరణం. అల్లూరు జిల్లాలో ఏ మూలకు వెళ్లినా పర్యాటకానికి లోటే ఉండదు. కొన్నేళ్ల క్రితం వరకు స్థానికులకు మాత్రమే తెలిసిన పర్యాటక ప్రదేశాలు విస్తరించిన కనెక్టివిటీ కారణంగా ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. అనంతగిరి నుంచి గోదావరి సరిహద్దు వరకు 22 మండలాల్లో అనేక టూరిజం అట్రాక్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ప్రకృతి రమణీయత సందర్శకుల మదిని దోచుకుంటుంది. అందుకే తెలుగు, ఒడిషా, భోజ్పురి, సెల్యులాయిడ్పై ఈ ప్రాంతం అందాలను బంధించి హిట్ సినిమాలు అందుకున్న దర్శక నిర్మాతలు ఎందరో. విదేశాలకు మించిన అద్భుతమైన అందాలు ఉన్నాయి కనుకే ఇక్కడ పర్యాటకం ఏటికేడాది వృద్ధి చెందుతోంది. మనకి వేరే వేరే దేశాల్లో చాలా ప్లేసెస్ ఉంటాయి. మన దగ్గరలోనే, వైజాగ్ దగ్గరలోనే మన వంజంగిలో మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. టూరిస్ట్ ప్లేసెస్ అయితే మన ఇండియాలోనే చాలా ఉన్నాయండి. అందులోనే మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా ఉన్నాయి. చాలా మిస్ అవుతున్నాం. కానీ మనకి తెలియకుండానే ఆంధ్ర కాకుండా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. కానీ మనం చాలా మిస్ అయిపోతున్నాం. క్లౌడ్ అయితే చూడక్కర్లేదు. మేము రష్యా వెళ్ళాం. యాక్చువల్గా రష్యా కన్నా ఇక్కడే బాగుంది. మాకు చాలా బాగా నచ్చింది. అనంతగిరి బొర్రా గుహలు, సుంకరమెట్ట కాఫీ తోటలు, పద్మాపురం గార్డెన్స్, గిరిజన మ్యూజియం, చాపరాయి జలపాతం, వంజంగి కొండలు, లంబసింగి దృశ్యాలు ఇలా వన్యమంతా దాగి ఉన్న అందాలు ఆకట్టుకుంటున్నాయి. అరకులోయ కాఫీ తోటల్లో తీగల్లా అల్లుకున్న పచ్చదనం, మధ్యలో చెక్కలతో కట్టిన వంతెనలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి.
భూమి మీద పరిచిన తివాచిలా పద్మాపురం బొటానికల్ గార్డెన్ ఆహ్లాదాన్ని పంచుతోంది. రకరకాల చెట్లు, రంగురంగుల పూలను చూసి సందర్శకులు పరవశించిపోతున్నారు. ఇక్కడ చిరకాలం గుర్తుండేలా జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించి మైమరిచిపోతున్నారు. గతేడాది నుంచి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అందుబాటులోకి వచ్చింది. గాల్లో తేలిపోతూ ఆంధ్ర, ఊటీ, అరకు అందాలను ఆస్వాదించడం ఖచ్చితంగా అద్భుతమైన అనుభవమే. మన్యంలో మరో పర్యాటక మణిహారం డుంబ్రిగూడ చాపరాయి జలపాతం. చాపల జాలువారే జల సవ్వళ్లలో సందర్శకులు కేరింతలు కొడతారు. ఇక పొల్లూరు, సరియా, కటిక వాటర్ ఫాల్స్ సోయగం చెబితే అతిశయం, ఆస్వాదిస్తే అద్భుతమే. కొన్నేళ్ల క్రితం వరకు ఏజెన్సీ టూర్ ప్లానింగ్ అంటే అయితే అరకు లేదంటే మారేడుమిల్లి అన్నట్టుగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ టూరిజం నెట్వర్క్స్ ఓపెన్ అయ్యాయి. అందుకే ఆయా రాష్ట్రాల నుంచి వస్తున్న సందర్శకుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా కనిపిస్తోంది. వంజింగ్ చాలా బాగుంది. లొకేషన్ అయితే ఇంచుమించు 2-3 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాము పిల్లలతోని. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాము చూడడానికి. చాలా చాలా బాగుంది. అందరూ చూడడానికి రావాలి. చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలా మంది తెలియదు, నడిచి రాలేరు బాగా ఈ పైకి ఎక్కాలంటే. మేము కష్టపడి వచ్చాం అందరివి, ఇంచుమించు ఒక 20 మందివి. చాలా బాగుంది. తెల్లవారు ఇంచుమించు ఒక 6 గంటలకు ముందే ఇక్కడ కానీ ఉంటే చూడడానికి చాలా బాగుంటది. ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు టూరిజంలో పీక్ సీజన్. ఆ తర్వాత క్లైమేట్ బాగున్నా మంచు తెరల సోయగం, అద్భుతమైన పూల పరిమళాలు తగ్గిపోతాయి. గతం కంటే ఇటీవల కాలంలో టెంపరేచర్స్ పెరిగాయి. వింటర్లో చలి చంపేస్తే ఎండల తీవ్రత పెరిగింది. అందుకే 3 నెలలు ఫుల్ జోష్తో వస్తారు టూరిస్టులు. వీళ్లంతా క్యాంపులు, గుడిసెలు అద్దెకు తీసుకుని పొలాల మధ్యన, కొండవాలు ప్రాంతాల్లోనూ షెల్టర్లు తీసుకుని జామురాతిరి, జాబిలమ్మ అని ఓ సాంగ్ సింగేస్తూ క్యాంప్ ఫైర్, ట్రెడిషనల్ ట్రైబల్ డాన్స్, థిమ్సాను ఎంజాయ్ చేస్తూ మజా చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడ వంజంగికి రావడం జరిగింది. ఇక్కడ ఈ స్పాట్ చాలా బాగుంది. మేము హైదరాబాద్ నుంచి స్టూడెంట్స్ 5 to 6 మెంబర్స్ వచ్చినాం. ఇక్కడ ఈ నవంబర్, డిసెంబర్ మాసంలో ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. ఒకటి ఏంటంటే అక్కడ పైకెక్కే టైంలో మనకు ఒక ఆటో కానీ ఏదైనా బస్సు కానీ సౌకర్యం ఉంటే చాలా బాగుంటుంది. ఈ స్పాట్ చాలా అద్భుతంగా ఉంది. విదేశాలను తలదన్నే అద్భుత పర్యాటక కేంద్రాలు అల్లూరు జిల్లాలో చాలా ఉన్నాయి. రష్యా, స్విట్జర్లాండ్ వంటి దేశాలతో పోల్చినా మన దగ్గర తక్కువేమీ కాదనేది టూరిస్టుల ఎక్స్పీరియన్స్. అతిశయంగా అనిపించినా ఇక్కడ రమణీయతను చూస్తే అంగీకరించాల్సిందే అనే భావన కలగడం ఖాయం.